హాయ్ ఫ్రెండ్స్, మీ శారదా టాక్. దాన్న ఇక పొయ్యి పట్టుకుంది. ఆగసారి మళ్ళీ పెడదాం చాయ్. రాగానే దూపైతుందంటే ఛాయలు తాగుతుంది. మా ఆమె ఒక్క పొద్దు, ఇంకేం ముట్టలేదు. అన్నీ సగబెట్టింది మొత్తం, బోనాలు అవన్నీ. నువ్వు పెట్టు. హనీ హాయ్. అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నదంతా తీసుకో. ఇగో ఇగో ఇది సరిపోతుంది అనేది ఇగో రైట్. ప్రతి ఒక్కటి మా పాప రాగానే మొత్తం పని ఆమెకి అప్పయిపోయినాం. పండుగకు పిలిచి ఇట్లా పని చేపిస్తాను నాకు. మరి ఆడవిళ్ళలో బోనాలు అంటేనే ఆడవిళ్ళలు చేయాలి. కట్నాలు కట్నాలు పెడతాం. ఆడపిల్లలే కదా. ఆడవిళ్ళ లేట్ వచ్చింది కాబట్టి నీకు పడ్డది పనిష్మెంట్. మా ఎల్లమ్మ అయితే రెడీ అయిపోయింది, గద్దె మీద పోతుంది. ఎవరు రెడీ చేసి అట్లా కూర్చోనా అయిపోయింది. మేకప్ చేసుకోవాలి. మళ్ళా కానీ కాలే మరి తెలుసా, మేము అసలు 12 వరకు కథ చేయాలి. నువ్వు మందు పెట్టినా, కళ్ళు పెట్టినా, రెండు పెట్టండి. చెంబులో వస్తే కదా. మెల్లడాడు జల్లి వాటర్ వేడాడి. రామ్లైన్ అయితే నువ్వు కింద పోసింది. ఇక్కడ యాపాకు నువ్వు ఉన్నావా లేదా మాకు చెప్పాలేదా? అవి పూలు రావలేదా? ఇంతకు నువ్వు ఉన్నావా ఇంట్లో? ఏంది మాకు ఇవన్నీ బాధలు చేసిందే. దామ్మా ఉన్నారు, అందరు ఉండే మమ్మల్ని ఇచ్చేస్తున్నారు. మా ఎల్లమ్మని మా బిడ్డ ఇట్లా అలంకరణ చేసింది, బాగుందా? చూడండి, మీరు కూడా నాకు కమెంట్లో చెప్పండి. ఇంకా మేము అంతా అయిపోయినాక గుమ్మడికాయ కొట్టి ఇంకా బోనం తీస్తాము. ఫస్ట్ అయితే ఈ బోనము మేము దుర్గమ్మ గుడికే తీసుకుపోతాము. తీసుకొస్తున్నాడు చూడండి మా బాబు. నువ్వైతే పెట్టుకో, చుట్టుముట్టు చెయ్యలు పెట్టు.
అట్లా ముందు కానీ పెట్టు కొంచెం కొంచెం. ఈ బోనము దుర్గమ్మ గుడికి పోతుంది. ఈసారి మాకు కొంచెం లేట్ అయినా కూడా మాకు చాలా మంచిగా అనిపించిందండి. మేము ఈసారి అయితే మేము చిన్న ఆడపిల్లని కోసుకున్నాము. నేను చాలా రోజుల నుండి అనుకుంటున్నా. ఈసారి మాకు కోరిక నెరవేరింది, మంచిగా అనిపించింది కాబట్టి మేమైతే కోసినాం. ఈసారి పండుగ కూడా నాకు మంచిగా అనిపించింది. ఇది మా ఏరియాలో దుర్గమ్మ గుడి. ఇక్కడ బోనం దింపేసిన తర్వాత మళ్ళీ మాకు నైవేద్యం ఉంటుంది. మా బిడ్డని అడుగుతుంది, మన్మరాలనన్నా ఇవ్వాలి, ఏమిస్తావు అని అడిగితే కాయనా పండా అని అంటే పండు అని అంటుంది మా బిడ్డే. ఇంకా నాకు అమ్మవారికి హారతి ఇవ్వమని చెప్పింది. ఇంకా నేనైతే హారతి ఇచ్చాను. ఇక్కడ అన్న వాళ్ళు అవుతారు, తెలిసిన వాళ్ళు. ఇంకా ఇక్కడ నుండి పక్కకే పోచమ్మ గుడి ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్తాము. కొద్దిగా ఇక్కడ పోచమ్మ గుడికి వచ్చినాం మేము. ఇక్కడ పోచమ్మకి ఏంటంటే మనము ఖాళీ నైవేద్యమే తీసుకొని వస్తాము. మేము జోడ బోనం చేస్తా, పోచమ్మ బోనం అయితే ఇంట్లోనే ఉంటుంది. ఆమె నైవేద్యమే తీసుకొచ్చి మీకు ఎక్కిచ్చేసి పోతాం. ఇంకొంది ఇక్కడ నైవేద్యం ఎక్కిస్తుందండి. ఓకేనండి, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. ఇక్కడ మా కమిటీ వాళ్ళందరూ గ్రూపు